చిన్న మేఘం పఫ్ ఒక సరదా ప్రయాణం. ఒకప్పుడు నీలి ఆకాశంలో పఫ్ అనే ఒక చిన్న మేఘం ఉండేది. పఫ్ చాలా చిలిపి. ఎప్పుడూ అడిగేది, ఇది ఏంటి? అది ఎందుకు అలా ఉంటుంది? ఒకరోజు పఫ్ పూలతో నిండిన అందమైన తోటను చూసింది. అక్కడ ఏముందో చూద్దాం అని అనుకుని పఫ్ కిందికి దిగి వెళ్ళింది. తోటలో పసుపు పువ్వు ఒకటి నవ్వుతూ అంది, హాయ్ మేఘమా, నీవెవరు? పఫ్ చిరునవ్వుతో అంది, నాకు పేరు పఫ్. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నీవెవరు? పువ్వు చెప్పింది, నాకు పేరు సన్నీ. నేను ఉదయం సూర్యుడిని చూసి తెరుస్తాను. సాయంత్రం మూసుకుంటాను. అదే నా నిద్ర. పఫ్ ఆశ్చర్యంతో అంది, అబ్బా, పువ్వులు కూడా నిద్రపోతాయా? అంతలో అక్కడికి ఓ అందమైన సీతాకోకచిలుక వచ్చింది. నేను చిన్న పురుగులా ఉండే దశలో ఉండేదిని, అంది అది. ఇప్పుడు నేను రంగుల రెక్కలతో ఎగిరిపోతున్నాను. పఫ్ అంది, వావ్, నీ మార్పు గురించి వినడం చాలా బాగుంది. తర్వాత పఫ్ అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఓ తాబేలు నెమ్మదిగా నడుస్తూ ఉంది. నీవు చాలా నెమ్మదిగా నడుస్తున్నావు, అంది పఫ్. తాబేలు నవ్వుతూ అంది, నెమ్మదిగా నడిస్తేనే మనం ప్రతిదాన్ని బాగా గమనించగలం, తెలుసుకోవచ్చు. చివరికి పఫ్ మళ్లీ ఆకాశానికి వెళ్ళింది. గుండె నిండా ఆనందంతో, కొత్త విషయాలతో. ఇప్పటినుంచి అందరూ పఫ్ను ఇలా పిలిచేవారు.